My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God wants to make all His grace abound in you. దేవుడు తన కృప అంతటిని మీకు సమృద్ధిగా అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. By the grace of God, the mercy of God, we are alive. దేవుని కృప ద్వారా, కనికరము ద్వారా మనము సజీవముగా ఉండి ఉన్నాము. And by His grace, we have everything that we need. ఆయన కృప ద్వారా మనకు కావలసినవన్నీ కూడా మనము కలిగి ఉన్నాము. And by His grace, even though the mountains are removed and the hills be shaken, yet His covenant of His peace remains with us. ఆయన కృపను బట్టి పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. So God is going to make all His grace abound in you for these blessings. దేవుడిటి ఆశీర్వాదముల కొరకై తన కృప అంతటిని మీకు సమృద్ధిగా అనుగ్రహించనయ్యున్నారు. This promise is given to us in 2 Corinthians 9 and verse 8. 2 కొరింథీ 9:8 ఈ వాగ్దానం అనుగ్రహించబడింది. God is able to make all grace abound to you so that having all sufficiency in all things at all times you may abound in every good work. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. God wants you to be sufficient in everything. దేవుడు మనం అన్ని విషయాల్లో సర్వ సమృద్ధిని కలిగి ఉండవలెనని కోరుచున్నారు. In the Tamil translation it says, God wants you to be perfect in everything. తమిళ్ అనువాదములో లోపరహితంగా అన్నిటిలో పరిపూర్ణంగా ఉండవలెనని కోరుచూ ఉన్నారు. And secondly, God wants you to abound in every good work. రెండవదిగా ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త కృపను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. Then all the grace of God will abound in you. అప్పుడు దేవుని కృప అంతయు మీలో సమృద్ధిగా ఉండును. And the previous verse, 2 Corinthians 9:7 says, God loves a cheerful giver. దానికి ముందున్న వచనం 2 కొరింథీ 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని వ్రాయబడి ఉన్నది. As you give your life cheerfully to Jesus for His purpose to be fulfilled through your life. మీ జీవితం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడిన నిమిత్తమై మీరు సంతోషముగా, ఉత్సాహముగా మీ జీవితమును దేవునికి సమర్పించి ఉన్నప్పుడు, As you give your time, your efforts for His will, God's will to be fulfilled through your life cheerfully. మీ జీవితం ద్వారా దేవుని చిత్తం పరిపూర్ణం కావడానికి మీ జీవితాన్ని, ప్రయత్నాన్ని సంతోషంగా దేవునికి ఇచ్చినప్పుడు, As you give your finances as an offering to God, 10% of what you earn for the service of the Lord, for the ministry of the Lord, cheerfully. మీ యొక్క ఆర్థికములో నుండి, ధనములో నుండి దేవుని యొక్క పని నిమిత్తమై 10వ భాగమును శ్రేష్టముగా, సంతోషంగా సమర్పించి ఉన్నప్పుడు, Then God makes His grace abound in you. అప్పుడు దేవుడు తన కృపను మీలో సమృద్ధిపరచనయ్యున్నారు. And when this grace abounds in you, ఈ యొక్క కృప మీలో సమృద్ధిపరచబడి ఉన్నప్పుడు you abound in every good work. మీరు ప్రతి ఉత్తమమైన కార్యములో సమృద్ధి అయిన వారవుతారు. Yes, you are able to do the will of God, the works of God in abundance. మీరు దేవుని యొక్క కార్యమును, దేవుని చిత్తమును సమృద్ధిగా చేయగలుగుతారు. And you become perfect, sufficient like Jesus. మీరు యేసువలే పరిపూర్ణముగా, లోపరహితముగా ఉన్నవారవుతారు. Yes, the devil can never find anything lacking in you. అవును, అపవాది మీలో ఏ కొదువను ఎప్పుడు కనుగొనలేడు. You'll be perfect like Jesus. మీరు యేసువలే పరిపూర్ణులవుతారు. Your own heart will never condemn you or make you feel guilty. You'll be perfect like Jesus. మీ సొంత హృదయం మీ మీద ఎప్పుడు శిక్షావిధి పలకదు, అపరాధ భావన ఉండదు. యేసువలే పరిపూర్ణమవుతారు. Yes, our God is a God who makes us perfect. అవును, మన దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయువాడు. If you read Matthew 5:48, మత్తయి సువార్త 5:48 మీరు చదివినట్లయితే, Jesus said, యేసయ్య ఏం చెప్పారంటే, be perfect పరిపూర్ణులుగా ఉండండి, as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణముగా ఉన్నట్లుగా. We cannot meet the perfection of God, మనము దేవుని పరిపూర్ణతను చేరుకోలేము. but that's what Jesus expects us to be. కానీ యేసు మనం ఆ రీతిగా ఉండాలని ఆశిస్తున్నారు. Perfect in love, ప్రేమలో పరిపూర్ణత, perfect in holiness, పరిశుద్ధతలో పరిపూర్ణత, perfect in justice, న్యాయములో పరిపూర్ణత, perfect in giving, దాతృత్వములో పరిపూర్ణత,
perfect in serving, సేవలో పరిపూర్ణత, perfect in trusting God in the midst of all the tribulations, శ్రమలన్నిటి మధ్యలో దేవుని యందు నమ్మిక కలిగి ఉండడంలో పరిపూర్ణత, perfect in fulfilling the promise. దేవుని వాగ్దానమును నెరవేర్చుటలో పరిపూర్ణత. Yes, I can go on. అవును, ఇంకనూ చెప్పవచ్చును. Perfect like our heavenly Father. మన పరలోకపు తండ్రి వలె పరిపూర్ణత. God wants you to be perfect. దేవుడు మీరు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నారు. And then the grace abounds. Grace abounds. అప్పుడు కృప సమృద్ధి అవుతోంది. And also when we give cheerfully, God makes His grace abound in us for us to become perfect. ఇంకను మనము సంతోషముగా ఉత్సాహముగా ఇచ్చినప్పుడు ఆయన కృప మనలో పరిపూర్ణమవులాగున దేవుడు చేయువాడై ఉన్నారు. For us to become perfect, మనము పరిపూర్ణులము కావడానికి according to Hebrews 10:14, హెబ్రీ 10:14 ప్రకారం Jesus sacrificed Himself on the cross యేసు తనను తాను సిలువలో బలి అర్పణగా చేసుకొని ఉన్నాడు. and He makes us holy. ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. So we thank Jesus. కనుక మనం యేసయ్యకు వందనాలు చెప్తున్నాం. We recognize the sacrifice of Jesus for us. యేసు మన కొరకే చేసిన బలి అర్పణను మనము గుర్తిస్తూ ఉన్నాం. And we also live a sacrificial life, giving up sin, giving up the pleasures of the world, and are holy. మనము కూడా పాపమును లోక భోగములను విడిచి త్యాగపూరితముగా పరిశుద్ధముగా జీవించుచున్నాము. And again the Bible says ఇంకను బైబిల్ ఏం చెప్తోందంటే in Hebrews 2:10, హెబ్రీ 2:10 in bringing many sons and daughters to glory, it was fitting that God, for whom, through whom everything exists, should make the pioneer of their salvation perfect through what He suffered. ఎవని నిమిత్తము సమస్తమున్నవో అనేకమైన కుమారులను మహిమగా తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేస్తున్నారు. Yes, Jesus became perfect through His suffering. అవును, యేసు ఆయన పొందిన శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యారు. Today He has all the power to deliver those who are suffering. ఈ రోజున శ్రమ పడుతున్న వారందరికీ విడుదలివ్వడానికి ఆయన సర్వశక్తిని కలిగిన వాడై ఉన్నారు. At the same time, He has all the power to make us perfect in the midst of all the temptations of the world. అదే సమయంలో లోక శోధనలన్నిటి మధ్య మనల్ని పరిపూర్ణుడిగా చేయడానికి ఆయన శక్తిగల వాడై ఉన్నారు. So we honor Jesus and we trust Him for this perfection as He guides us step by step. మెట్టు వెంబడి మెట్టు ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగేటి పరిపూర్ణతలోకి ఆయన తీసుకొస్తాడని ఘనపరుస్తూ విశ్వసిస్తున్నాం. And this verse says ఈ వచనం ఏం చెప్తోంది అంటే in Matthew 19:21, మత్తయి సువార్త 19:21, Jesus said, if you want to be perfect, sell your possessions and give to the poor. యేసయ్య చెప్పారు, పరిపూర్ణుడిగా కావాలని కోరుకున్నట్లయితే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అని చెప్పారు. And you will have treasure in heaven. నీవు పరలోకములో నిధిని కలిగి ఉంటావు. Then come follow me. ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించుము. Yes, many people say you must sell your house, you must sell your car, you must sell everything in your family and give it to the poor. అనేక మంది ఏం చెప్తుంటారంటే మీరు ఇల్లు అమ్మేసుకోవాలి, కారు అమ్మేసుకోవాలి, ఇంట్లో ఉన్న సమస్తం అమ్మేసి బీదలకి ఇవ్వాలని చెప్తుంటారు. This is not the heart of God. ఇది దేవుని హృదయం కాదండి. In this you must realize ఇందులో ఒక సంగతి మీరు తెలుసుకోవాలి. it is God who gave you the ఆ house. గృహాన్ని మీకు ఇచ్చింది దేవుడే. It is God who gave you the ఆ car. కారు మీకు ఇచ్చింది దేవుడే. It is God who gave you the clothes you're wearing. మీరు ధరిస్తున్న వస్త్రాలు మీకు ఇచ్చినది దేవుడే. It's God who gave you the job. ఆ ఉద్యోగం మీకు ఇచ్చింది దేవుడే. It's God who gave you honor in society. సమాజంలో ఘనతను మీకు ఇచ్చింది దేవుడే. It's God who gave you the family members. కుటుంబ సభ్యులని మీకు అనుగ్రహించింది దేవుడే. Yes, it is not you who has earned everything. అవును, మీరే అన్నిటినీ సంపాదించుకున్నట్లుగా కాదు. Firstly, by this verse it says, you have to recognize it is God who gave everything. మొదటిగా ఈ వచనం ద్వారా మనం గుర్తించవలసింది మనకు సమస్తమును అనుగ్రహించినది దేవుడే. And walk humbly before God and man. దేవుని ఎదుట మానవుల ఎదుట వినయముతో నడుచుకోవాలి. And say, it is not by my efforts, not by my great holiness that I have got this. నా ప్రయత్నాల ద్వారా, నా గొప్ప పరిశుద్ధత ద్వారా ఇటు వాటిని నేను పొందుకోలేదని భావించాలి. It's the grace of God. ఇది దేవుని కృప. Deny that it is you who has brought forth the wealth. మీరే సంపదను తీసుకుని వచ్చారనే సంగతిని ఉపేక్షించాలి. And with what God has given, give it to others also. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఇతరులకు కూడా మీరు ఇచ్చేవారిగా ఉండాలి. For giving for the salvation of others, you can always sacrifice what is given to you.
ఇతరుల రక్షణ కోసమై మీరిచ్చే దాంట్లో మీకు కలిగి ఉన్న దానిని మీరు ఇవ్వడానికి త్యాగపూరితంగా ఉండాలి. But God doesn't want you to sell everything, give everything and stand in the street as a beggar. అయితే సమస్తాన్ని మీరు అమ్మివేసుకుని ఇచ్చివేసి వీధుల్లో భిక్షగాని వలె ఉండాలని దేవుడు మిమ్మును కోరుకోవడం లేదు. In Matthew, the Lord Jesus says, only for those who have, more will be given. మత్తయి సువార్తలో ప్రభువైన యేసు ఏమని చెప్పారంటే కలిగి ఉన్న వారికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. Yes, this is the way God works. అవును, ఇది దేవుడు పనిచేయు విధానం. Only when you have perfection, not trusting in the things of the world, your house, your possessions and so on, but trusting in God who gives grace to have those blessings, then everything will be perfected for you. You will be perfect also. మీరు పరిపూర్ణులుగా అవడానికి కోరుకున్నట్లయితే కేవలము స్వాస్థ్య సంపద మీద కాదు గాని అట్టి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించిన దేవుని మీదే నిరీక్షణ ఉంచడం ద్వారా మీరు పరిపూర్ణులు అగుదురు. Yes, when we wanted to build the prayer tower in Israel, అవును, మేము ఇజ్రాయెల్లో ప్రార్థనా గోపురాన్ని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు we had to buy a building. ఒక భవనాన్ని కొనుగోలు చేయాలి. We didn't have anything. ఏమీ మా యొద్ద లేదు. And we announced to all the persons who have been blessed through Jesus Calls ministry to do their best. యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా దీవించబడ్డ వారందరినీ కూడా శ్రేష్టమైన సహకారం అందించవలసిందిగా వారికి తెలియచేసి ఉన్నాం. And ఇంకను people were giving their best. ప్రజలు వారికి శ్రేష్టమైనది ఇస్తూ ఉన్నారు. One family, ఒక కుటుంబం just before the closing date, when we did not have the required finances, అవసరమైన ఆర్థికం మా యొద్ద లేనప్పుడు ముగించబడుతున్న ఆ యొక్క రోజున were fasting with us. మాతో ఉపవాసం ఉన్నవారు. And we were all fasting and praying. మేమందరం ప్రార్థనతో ఉపవాసంలో ఉన్నాం. And the next day we had to close. తదుపరి రోజు మేం దాన్ని ముగించేయాలి. Otherwise we would lose the property, లేకపోతే ఆ యొక్క భవనాన్ని మేము కోల్పోతాము. lose the advance. ముందుగా చెల్లించిన ధనం కూడా కోల్పోతాము. I was sitting in my home praying. నేను నా ఇంట్లో కూర్చుని ప్రార్థిస్తున్నాను. Suddenly there was a knock on the door. అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినబడింది. One husband and wife came running. ఒక భార్యాభర్త పరిగెట్టుకుంటూ వచ్చారు. They said, we were trying to sell our house for a long time, brother. వారు చెప్పారు, సోదరుడా, సుదీర్ఘ కాలంగా ఇల్లు అమ్మాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. Even Uncle Dinakaran prayed, అంకుల్ దినకరణ్ గారు కూడా ప్రార్థించారు. but he is not here now. కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. 8 years went by. 8 సంవత్సరాలు గడిచిపోయాయి. But this morning, కానీ ఈ ఉదయ కాలం a buyer came to our home కొనుగోలు చేసే వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. with the advance. వారు అడ్వాన్స్ కూడా తీసుకొచ్చారు. And he has given this advance. ఈ అడ్వాన్స్ ని వారు మాకు ఇచ్చారని చెప్పారు. We want to give it for you to buy the Israel prayer tower. మేము దీనిని ఇజ్రాయెల్ ప్రార్థనా గోపురం మీరు కొనుగోలు చేయడానికి మీకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. The Lord told me immediately, ప్రభువు నాకు వెనువెంటనే చెప్పారు, this amount is not sufficient, ఈ యొక్క సొమ్ము అందుకు సరిపోదు. but it's the key for the Israel prayer tower. కానీ ఇది ఇజ్రాయెల్ ప్రార్థనా గోపురానికి తాళపు చెవి వంటిది. It is the key. ఇది ఏ తాళపు చెవి. Amazingly, when I received it for the sake of the ministry and prayed over it and blessed it, within 10 minutes the bank called and said, we are giving you the sufficient funds, go ahead with the project. నేను దాని సేవా పరిచయ నిమిత్తమై స్వీకరించి ఆశీర్వదించి ఉన్నప్పుడు మహాద్భుతంగా బ్యాంకు వారు కాల్ చేసి చాలినంత మొత్తములో నిధులు విడుదల చేస్తున్నాము, కొనసాగించండి అని చెప్పారు. From another side, another call came. మరొక వైపు నుంచి మరొక కాల్ వచ్చింది. All the government licenses and orders have come just now. అప్పుడే ప్రభుత్వ అనుమతులన్నీ కూడా వచ్చేసాయి అన్నట్టుగా. And exactly at 12 o'clock, the deal was finished and the prayer tower was established. అక్షరాల 12 గంటల కల్లా పనులన్నీ పూర్తయిపోయాయి. ప్రార్థనా గోపురం స్థిరపరచబడింది. Yes, this is the perfection God gives us. అవును, ఇది దేవుడిచ్చే పరిపూర్ణత. To trust the Lord దేవుని యందు నమ్మిక ఉంచడానికి and sacrifice for the sake of the kingdom of God. దైవ రాజ్యము కోసమై త్యాగపూరితముగా. Then Matthew 19:29 and 30, Jesus says, అప్పుడు మత్తయి సువార్త 19, 29, 30లో యేసే చెప్పారు, when you become perfect by sacrificially giving your heart, giving your offerings, giving your efforts to do God's work, then you will have 100 times of whatever you give in this world and also eternal life. త్యాగపూరితముగా మీ యొక్క హృదయమును, మీ యొక్క అర్పణలను, మీ యొక్క ప్రయత్నములను ఇవ్వడం ద్వారా పరిపూర్ణులు అయ్యున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాడికి తిరిగి మరలా 100 ఇస్తారు, నిత్య జీవాన్ని ఇస్తారు.
God will keep you blessed with 100 times, abounding in every blessing, abundantly. ప్రతి ఆశీర్వాదంలో సమృద్ధి చెందినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా ఉంచుతారు. As you are perfect in your life to fulfill the will of God, first through holiness, through giving to God, and through ministering to God. పరిశుద్ధత ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా, అలాగే దేవుని సేవ పరిచర్య చేయడం ద్వారా మీరు మీ జీవితంలో పవిత్రముగా పరిపూర్ణముగా ఉండి ఉన్నప్పుడు May God give you this grace today. దేవుడి ఈ రోజు నీ కృపనిచ్చును గాక. And secondly, the Bible says you will abound in every good work. రెండవదిగా బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రతి మంచి కార్యములో మీరు సమృద్ధి నొందుతారు. Proverbs 3:27-28. సామెతలు 3:27-28. Do not withhold good from those to whom it is due when it is in your power to act. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. When somebody comes to you with a need for their personal lives, ఎవరైనాను వారి వ్యక్తిగత జీవిత ఆవశ్యకత కోసం ఎద్దుకొచ్చినప్పుడు, if you have possessions with you, do not withhold it from them. మీరు వారికి ఇవ్వదగిన స్వాస్థ్యాన్ని కలిగి ఉంటే ఇయ్యకుండా వెనుక తీయకుము. And this verse in Matthew 5:14-16 says, మత్తయి సువార్త 5:14-16 ఏం చెప్తుందంటే, you are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. You have to give light to everyone in the house. మీరు ఇంట్లో ఉన్న ప్రతి వారికిని కూడా వెలుగునివ్వాలి. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Yes, God wants you to bring light to those people in the world who are in darkness. ఈ లోకములో అంధకారములో ఉండి ఉన్న వారికి దేవుడు మీ ద్వారా వెలుగునివ్వాలని ఆయన కోరుతున్నారు. This is what the Lord told me when my father, brother Dinakaran, went to be with the Lord. మా తండ్రి గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఈ రీతిగా నాకు సెలవిచ్చి ఉన్నారు. He said, my son, according to Isaiah 58 and verse 7 and 8, ఆయన చెప్పారు, యెషయా 58:7-8 వచనముల ప్రకారం, take care of the poor, పేదల గురించి జాగ్రత్త వహించు, feed them, వారికి పోషణ ఇవ్వు, clothe them, వారికి వస్త్రాలు ఇవ్వు, build shelters for them, వారికి ఆశ్రయం కల్పించు, visit the lonely, ఏకాకులుగా ఉన్న వారిని దర్శించు, and build their life, వారి జీవితాలు నిర్మాణం చేయి, because they are my children. ఎందుకంటే వారు నా బిడ్డలు. If you care for the least of these brethren, you have received me. ఈ సహోదరులో అల్పులైన వానికి మీరు చేసినట్లయితే నన్ను స్వీకరిస్తూ ఉన్నారు. And then he said, ఆ తర్వాత చెప్పారు, according to Isaiah 58 and verse 8, యెషయా 58:8 వచనం ప్రకారం, your light will go forth like the dawn of the morning. నీవలాగున చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును. Your healing will quickly appear. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. You will be healed, perfect in everything. నీవు అన్ని విషయములలో పరిపూర్ణంగా స్వస్థపరచబడెదవు. No wicked devil can ever come and destroy anything. ఏ చెడ్డ అపవాది ఎప్పటికీ వచ్చి ఏది కూడా నాశనము చేయలేడు. And thirdly, righteousness will go before you. మూడవది నీతి నీ ముందర నడుచును. Your name can never be tarnished by any attack of the wicked people of this world. ఈ లోకపరంగా ఇట్టి దుష్టులైన ప్రజల ద్వారా కూడా మీ పేరు మాసిపోదు. Everyone will acknowledge that you and the Jesus Calls ministry and Karunya and Sisha are righteous. మీరు యేసు పిలుచున్నాడు, కారుణ్య, శీష నీతిమంతులని ప్రతి ఒక్కరును కూడా గుర్తించెదరు. And fourthly, the Lord said, the glory of the Lord will be your rear guard, protecting you from behind. నాలుగోదిగా ప్రభు చెప్పారు, దేవుని మహిమ నీ యొక్క వెనుకటి భాగమును కావలి కాయును అని. That's how we started Sisha, ఆ రీతిగానే శీషాను ప్రారంభించి ఉన్నాము. caring for the poor people today, ఈ రోజున బీదలైన వారి కోసం జాగ్రత్త వహిస్తున్నాం. people with old age, వృద్ధులైన వారి గురించి, the little children, చిన్న బిడ్డల గురించి, the women who have lost their husbands, భర్తని కోల్పోయిన స్త్రీలను గురించి, people who are paralyzed in their homes, వారి గృహాల్లో పక్షవాతంతో బాధపడుతున్న వారి గురించి, and people without houses, గృహాలు లేని వారి గురించి, without dresses, వస్త్రాలు లేని వారి గురించి, without food, ఆహారం లేని వారి గురించి, building their lives. వారి జీవితాలు నిర్మాణం చేస్తున్నాం. Yes, God has been gracious అవును, దేవుడు కృపా సహితునిగా ఉన్నారు. to make us abound in every good work. ప్రతి ఉత్తమ కార్యములోను మమ్మను సమృద్ధి పరచు నిమిత్తమే And He has been making His light shine through us. ఆయన తన వెలుగును మా ద్వారా ప్రకాశింప చేయుచున్నారు. And you partners
of Sisha, your face also has been shining because you have cared for the poor along with us. శీషా భాగస్థులైన మీ ముఖాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి, ఎందుకనగా మీరు మాతో కలిసి బీదల గురించి జాగ్రత్త వహిస్తున్నారు. Your healing will quickly appear. మీ స్వస్థత శీఘ్రముగా లభించును. Your righteousness will go before you. మీ నీతి మీ ముందర నడుచును. Your children will be righteous. మీ బిడ్డలు నీతిమంతులగుదురు. Glory of the Lord will protect you from behind. దేవుని మహిమ మీ వెనుకటి భాగము నుంచి మిమ్మల్ని భద్రపరచును. Protect your job. మీ ఉద్యోగమును భద్రపరచును. Protect your family life. మీ కుటుంబ జీవితాన్ని భద్రపరచును. Protect your home. మీ గృహాన్ని భద్రపరుస్తుంది. Protect your name. మీ పేరును భద్రపరుస్తుంది. Do not be afraid. భయపడకండి. It's God's promise and plan ఇది దేవుని యొక్క వాగ్దానమును ప్రణాళికయు. that this month ఈ నెల you will be perfect in everything. మీరు అన్ని విషయములలో పరిపూర్ణులవ్వాలి. Perfect in holiness. పరిశుద్ధతలో పరిపూర్ణత. Perfect in giving to God's ministry. దేవుని సేవా పరిచర్యకిచ్చుటలో పరిపూర్ణత. Perfect in proclaiming Jesus to others. యేసును ఇతరులకు ప్రకటించుటలోను పరిపూర్ణత. Secondly, రెండవదిగా you will abound in every good work, caring for the poor through the ministry. పరిచర్య ద్వారా బీదల గురించి జాగ్రత్త వహించుటలో అన్ని విషయాల్లో సర్వసమృద్ధిని కలిగి ఉండాలి. Then God will make all the grace abound in you. అప్పుడు దేవుడు తన కృప అంతటిని మీలో సమృద్ధి పరచనయ్యున్నారు. And you will have Jesus with you always. మీరు ఎల్లవేళలా యేసును మీతో కూడా కలిగి ఉంటారు. May God bless you with this grace. దేవుడి కృపతో మిమ్మల్ని దీవించును గాక. Shall we pray together? మనము కలిసి ప్రార్థన చేయుదమా? Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for your love for thy son, for thy daughter. మీ కుమారుని కొరకు కుమార్తె కొరకు మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మీకు వందనములు. Let your hand come upon them right now, మీ Lord. హస్తముని ఇప్పుడే వారి మీదకు రానివ్వండి. And let miracles happen in their life. వారి జీవితంలో అద్భుతములను జరగనివ్వండి. And let there be perfect union between you and them, Lord. మీకును వారికి మధ్య పరిపూర్ణమైన ఐకమత్యమును ఉంచండి ప్రభువా. Let them be cleansed by your blood even right now. ఇప్పుడు కూడా వారిని మీ రక్తముతో శుద్ధీకరించండి. If they say, I have sin in my heart, guilt in my spirit, నా హృదయములో పాపముంది, నా ఆత్మలో అపరాధ భావముందని వారు చెప్తూ ఉంటే wash them with thy blood, Lord. మీ రక్తముతో వారిని కడగండి ప్రభు. Cleanse them. శుద్ధీకరించండి. Cleanse them. శుద్ధీకరించండి. Let them be perfect. వారు పరిపూర్ణులు కావాలి. And now, ఇప్పుడు let them abound with every blessing. వారి ప్రతి ఆశీర్వాదంతో సమృద్ధి అవ్వాలి. Let the blessing of God come upon them right now. దైవాశీర్వాదం ఇప్పుడే వారి మీదకు రావాలి. Every demonic spirit which is trying to oppress them and depress them and stop them from moving forward, I bind in Jesus' name. వారు ముందుకు వెళ్లకుండా అణచివేసే ఆపివేసే ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో నేను బంధించి వేయిచున్నాను. I command them to leave in Jesus' name. యేసు నామములో విడిచి వెళ్ళిపోమని వాటికి ఆజ్ఞయిస్తున్నాను. Holy Spirit, take over their spirits, their lives and their future. పరిశుద్ధాత్మ వారి ఆత్మలను జీవితాలను భవిష్యత్తును మీరు స్వాధీనం చేసుకోండి. Holy Spirit, take over their family. పరిశుద్ధాత్మ వారి కుటుంబాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. Take over their jobs and profession and business. వారి ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను మీ స్వాధీనం చేసుకోనండి. Holy Spirit, empower them in their studies. పరిశుద్ధాత్మ విద్యలో వారిని శక్తివంతులుగా చేయండి. Let them rise up 100 times. వారు నూరంతలుగా పైకి హెచ్చించబడాలి. Let them be released into the blessing. వారు ఆశీర్వాదంలోనికి విడుదల చేయబడాలి. In the name of Jesus, యేసు నామములో let grace abound, కృప సమృద్ధి అవ్వాలి. holiness abound, పరిశుద్ధత సమృద్ధి అవ్వాలి. perfection abound, పరిపూర్ణత సమృద్ధి అవ్వాలి. and give them the grace to give to your ministry to wipe away the tears of the people. ప్రజల కన్నీరు తుడిచివేయడానికి మీ పరిచర్యకి ఇచ్చే కృపను వారికి ఇవ్వండి. Give them the grace to give for the welfare of the poor. పేదల సంక్షేమం కోసం ఇచ్చే కృపను వారికి మీరు అనుగ్రహించండి. In the name of Jesus, let this grace come. యేసు నామములో ఈ కృప వచ్చును గాక. And give them the grace to proclaim Jesus through their testimony to others. వారి సాక్ష్యం ద్వారా యేసును ఇతరులకు ప్రకటించే కృపను వారికి అనుగ్రహించండి. Thank you for this blessing, ఈ Lord. ఆశీర్వాదం కొరకు వందనములు. Thank you for this ఈ blessing. ఆశీర్వాదం కొరకు వందనములు. Holy Spirit, heal everybody. పరిశుద్ధాత్మ ప్రతి వారిని స్వస్థపరచండి. Heal everybody's body. ప్రతి వారి దేహాన్ని స్వస్థపరచండి. Heal their mind. మనసును స్వస్థపరచండి. Increase their finances. ధనమును వృద్ధి చేయండి.
Bless them with a home. గృహంతో దీవించండి. Let the children excel in their studies. బిడ్డల విద్యలో రాణించాలి. Have a blessed future. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కలిగి ఉండాలి. Let there be peace, peace, peace this month. ఈ నెల శాంతి 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 ఉండాలి. Let all the expenses be met. ఖర్చులన్నీ కూడా సంధించబడాలి. And let them have plenty and abundance this month as you have promised today. ఈ రోజున మీరు వాగ్దానం చేసినట్లుగా ఈ నెల అధికముగా సమృద్ధిని కలిగి ఉండాలి. In the name of Jesus. యేసు నామములో Amen. ఆమేన్. God bless you richly. దేవుడు ఐశ్వర్యవంతముగా మిమ్మును ఆశీర్వదించును గాక.